సిద్ధపడిన గొర్రెలండి వాళ్ళు. ఇప్పుడు ఏ వచనాలు అయితే చదవమో ఇవే వచనాలు పాటలో ఉంటాయి, ఇవే మాటలు పాటలు ఉంటాయి. ఇప్పుడు ఏవైతే గొర్రె పిల్లలమన్నారో, ఏవైతే వదక సిద్ధంగా ఉన్నారో, ఖడ్గమన్నారో, కరువన్నారో, ఈ పాటకి కీవర్డ్స్ ఏంటో తెలుసా? ఈ రోమపత్రికే. వినండి, చూడండి, నచ్చితే ఈ వర్క్ చేసిన వారందరి కొరకు ప్రార్థించండి. ఇలాంటివి అనేకమైనవి జరగాలని, ఇలాంటి గీతాలు అనేకమైన బయటికి రావాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే నాకు ఒక కసి, మా టీం ఎవరైతే ఉన్నారో తమ్ముళ్ళందరూ కసి అంటే చెప్పినా, బయట పిచ్చి పిచ్చి సాంగులే 70 సార్లు వింటారు. ఈ లోకంలో సెడగొట్టే సాంగ్స్ ఉన్నాయి. ఆ పిచ్చి సాంగులు 70 సార్లు వింటున్న వాళ్ళు అడుగుతున్నాను, పిచ్చి పనులు చేసే పిచ్చి పాటలు రాసేవాడు అంత కమిట్మెంట్తో పాట రాస్తే అని అడుగుతున్నాను. దేవుని కొరకు పాట రాసి మనం ఎందుకు ఆ కమిట్మెంట్తో రాయలేం? మనం ఎందుకు అవుట్పుట్ అంత క్వాలిటీ మనం ఎందుకు ఇవ్వలేం? మనం ఎందుకు చేయలేం? లోకాన్ని సెడగొట్టేవాడే అంత పెట్టుబడి పెడితే ప్రజలను కట్టేవాళ్ళు మన పాటలు అందుకే చేస్తే అదిరిపోయేలా చేయాలి, లేకపోతే ఇంకా పని చేయకూడదండి. రాస్తే నిలబెట్టేలా రాయాలి, లేకపోతే మానేయాలండి. ఏదన్నా వర్క్ చేస్తామంటే దాని ఫలం మనం చూడాలి. అందుకే బెస్ట్ క్వాలిటీ కావాలి. ఎవరిస్తారు? మోజెస్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో క్వాలిటీ వచ్చేంతవరకు అర్ధరాత్రి లేదు, అపరాత్రం లేదు, తెల్లవారుజాము లేదు, రావాలి. సాంగ్ రిలీజ్ అయ్యి అక్కడ వరకు ఇంతకు ముందు ఒక అరగంట వరకు కూడా ఆ పాట కోసం డిస్కషన్ రావాలి. ఎందుకంటే క్వాలిటీ వెళ్ళాలి, వాక్యం గుర్తాలి, ఆ వెళ్ళిన వాక్యం వాళ్ళ గుండెల్లో మండాలి, వాళ్ళ రోమాలు లేవాలి. దేవుని కొరకు మేము లేచాం, నిలబడామని మాట్లాడాలి. అలాంటి పాట, ఆ పాటను చూద్దాం. అన్నయ్య ప్రార్థన చేసి ఆ పాటను వినిపిస్తారు. ఎవరెవరైతే వాలంటీర్లు ఉన్నారో వీటన్నిటిని వాతావరణం సిద్ధపరచండి. అన్నయ్య వచ్చి దీని గురించి ఏమైనా మాట్లాడి చిన్న ప్రార్థన చేసి ఓపెన్ చేస్తారు. నిలబడు. దేవునికి స్తోత్రం. ప్రభుపేట అందరికి వందనములు. తమ్ముడు జేమ్స్ గారికి ప్రత్యేకంగా వందనాలు. నేను మాట్లాడే ముందుగా నన్ను పిలిచిన వెంటనే ఒక వచనాన్ని మీకు చూపించాలనిపించింది. చూద్దాం ఒకసారి బైబిల్ తెరచి. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం తీద్దాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 19వ వచనము ఒకసారి చూద్దాం. 19వ వచనం ఏమైనా స్క్రీన్ మీద చూపించగలరా? అవకాశం ఉందా? నో ఛాన్స్. రైట్, 19వ వచనం ప్లీజ్. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాయమని చెప్పుచున్నదే దేవుడు. అంటే పాటలు వ్రాయడం అనేది దేవుని సంకల్పం. అది ఫస్ట్ పాయింట్. వ్రాసిన తర్వాత ఏం చేయాలట? బాధ్యత ఇశ్రాయేలీయులకు నేర్పుడి. వ్రాయడం, నేర్పించడం. నేర్పించాలంటే ముందు వినిపించాలి. అంటే ఈరోజు ఇక్కడ జరుగుతున్నది మీకు వాక్యానుసారంగా చూపించే ప్రయత్నం చేస్తున్నా. దేవుడు చెప్పినట్టుగా పాట వ్రాయబడింది, ఇప్పుడు వినిపించబడుతోంది. విన్నదానిని నేర్చుకోవాల్సిన బాధ్యత అందరిది. నేర్చుకోవడం అంటే 2 రకాలు ఉంటాయి: చూసి పాడడం, చూడకుండా పాడడం. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటో కింద చూద్దాం. ఈ కీర్తన ఇశ్రాయేలీల మీద నాకు సాక్షార్థముగా ఉండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము. ఇప్పుడు కంఠపాఠము చేస్తే చూసి పాడతారా, చూడకుండా పాడతారా? ఇప్పుడు అడిషనల్ వర్క్ అన్నమాట. ఇప్పుడు పాట రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న అందరికీ ఎలాంటి హోంవర్క్ ఇచ్చాడో, కాదు సెమినార్ వర్క్ ఇచ్చాడో ఒకసారి ఆలోచించండి. అవ్వలేదు. సహజంగా మనం పాడే పాటలు పదాలు బాగున్నాయని, రాగం బాగుందని మనం పాడేసి వెళ్ళిపోతుంటాం. కానీ మనం పాడే పాట లేదా వినే పాట, అది పాడబడుచున్నప్పుడు, వినబడుచున్నప్పుడు ఆ పాట ఏం చేస్తుంటుందో చూద్దాం. అదే అధ్యాయంలో మనం ఇప్పుడు చూసిన వచనము 19వ వచనం అయితే,
21వ వచనం చూద్దాం. 21. ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా ఉండి సాక్ష్యము పలుకును. ఏంటి కీర్తన సాక్ష్యం పలుకుతుందా? పలుకుతుందనే దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఈ పాటలోని మెయిన్ కాన్సెప్ట్ అంతా మీరు టైటిల్లో చూస్తున్నారు. నిలబడు 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 నిలబడు. ఇంత గట్టిగా వాక్యం చెప్పిన తర్వాత, ఇంత మంచి పాట విడుదలైన తర్వాత, విన్న తర్వాత కూడా మనం పడిపోయామనుకోండి, పాటే సాక్ష్యం చెబుతుంది. రేపు పొద్దున నేనే వారి చెవిలో పడ్డాను ప్రభువా, అయినా కూడా వీళ్ళు పడిపోయారని మన గురించి ప్రత్యేకంగా సాక్ష్యం చెప్పడానికి ఇంకెవరు అవసరం లేదు. కీర్తనే సాక్ష్యము చెప్పును. ఎందుకు చూపించాను అబ్బా ఇది? ఇప్పుడు మనము చెవులతో వినకుండా మనసు పెట్టి వింటామని, వినాలని, విందామని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, కృపగల దేవ, మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియరక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి మహిమగల నామంలో శిలువపై మా నిమిత్తం ఆయన చిందించిన అమూల్యమైనటువంటి రక్తమును ఆశ్రయించి ఈ రాత్రి వేళ ఈ సెమినార్లో మీ వైపు చూస్తూ వస్తున్నాము నాయన. మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి అనుమతిని బట్టి, అనుగ్రహమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. వాక్యానుసారంగా పాటలు వ్రాయబడాలి, వ్రాయబడిన పాటలు వినిపించబడాలి, వినిపించబడే పాటలు నేర్చుకోవాలి, కంఠత చేయాలి. ఈ క్రమాన్ని గ్రంథమందు మేము చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ నూతనంగా విడుదలవుటకు సిద్ధంగా ఉన్నటువంటి ఈ పాట విషయంలో ఇలాంటి ఆలోచనలు కలిగి భాష వెనుక భావాన్ని అర్థం చేసుకునేటువంటి వివేకమును, జ్ఞానమును అందరికీ అనుగ్రహించమని, అనేక మందికి ఎంతో దీవెనకరంగా ప్రజల మధ్య ఈ పాట స్థిరంగా ఎల్లవేళలా నిలుచున్నట్లుగా సహాయము చేయమని, వ్రాయుటకు మీ కుమారుడు జేమ్స్ గారిని మీరు ప్రేరేపించి ఇచ్చినటువంటి తలంపులను బట్టి, తోడ్పడినటువంటి సహోదర బృందాన్ని బట్టి, సంగీతాన్ని సమకూర్చినటువంటి మీ కుమారుణ్ణి బట్టి, ప్రభువా వీడియో ఎడిటింగ్ విషయంలో పనిచేసినటువంటి మీ కుమారులను బట్టి, ప్రార్థించిన వారు, సహాయము చేసిన వారు, సహకరించిన వారు, పేరు పేరున ప్రతి ఒక్కరిని ప్రార్థనలు ఎత్తిపట్టుకొనొచ్చు. అందరికీ రావాల్సిన ఈవులు పరిపూర్ణంగా అనుగ్రహించమని, వినువారు మాత్రమే ఎవరు ఉండకుండా ఆలకిస్తూ, తిలకిస్తూ, ఆలోచించేటువంటి చక్కని జ్ఞానం అందరికీ అనుగ్రహించమని, కేవలం మీ నామమును మాత్రమే ఈ పాట విడుదల చేసుకున్నట్టుకు మీరు ఇస్తున్నటువంటి కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, పరిశుద్ధాత్మని సహాయముతో యేసుక్రీస్తు ప్రభు వారి మహోన్నతమైన నామములోనే ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు ఘనమైన నామంలో ఈ పాటను మనము విడుదల చేసుకుందాం. దేవునికి స్తోత్రం. దయచేసి తమ్ముళ్ళందరూ వచ్చి తీసేయండి. ఓకే. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు? మనుషులెప్పుడు నీతో నిలువరే, దేవుడే నిత్యం నీతో నిలిచెనే. ఓ మనుషులెప్పుడు నీతో నిలువరే, దేవుడే నిత్యం నీతో నిలిచెనే. నింగినేలా సమస్తము ఆయనదే, పునరుత్థానం జీవము ఆయనదే. నింగినేలా సమస్తము ఆయనదే, పునరుత్థానం జీవము ఆయనదే. లే నీవు నిలబడు, లే నీవు నిలబడు, లే
నిలబడు, నిలబడు. శ్రమ వచ్చిన, బాధ వచ్చిన, శత్రు విలయతాండం చేసిన, పిడుగులు వచ్చి మీద పడిన, సముద్రం ఉప్పొంగిపోయి నిన్ను చంపేస్తాను ఉరుకలేసి మీదకు వచ్చిన నిలబడు. సముద్రపు పొంగినని చేసేవాడు మన దగ్గర ఉన్నాడు. నిలబడు. క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయునా, వదుకు సిద్ధమైన సాధు జీవులమే. క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయునా, వదుకు సిద్ధమైన సాధు జీవులమే. చావైనా బ్రతుకుట క్రీస్తని ఖడ్గమైనా, చావే మేలని చావైనా బ్రతుకుట క్రీస్తని ఖడ్గమైనా, చావే మేలని. వస్తాయి శ్రమలు, వస్తాయి బాధలు, వస్తాయి సవాళ్ళు, వస్తాయి శత్రువులు అరుస్తారు. అరణై ఎన్నైనా అననై నువ్వు నిలబడు, నువ్వు నిలబడు. పాపము నుండి నువ్వులే, శాపము నుండి నువ్వులే, మోసము నుండి నువ్వులే, మరణము నుండి నువ్వులే. పాపము నుండి నువ్వులే, శాపము నుండి నువ్వులే, మోసము నుండి నువ్వులే, మరణము నుండి నువ్వులే. లే, నీవు నిలబడు. లే, నీవు నిలబడు. లే, నీవు నిలబడు. లే, నీవు నిలబడు. I am a warrior of God.